देखो मैडम, हमारे को तो क्या मालूम है, BRS आना बोल के बहुत ज़रूरी है मैडम, क्योंकि जुबलीस कॉन्स्टिट्यूंसी में ख्याल में तकरीबन स्लम बस्तियाँ बहुत है, गरीब लोग बहुत है। और जितना क्या मालूम है KCR का पार्टी आने से क्या मालूम है गरीब लोगों को जितना फ़ायदा हुआ, आज तक हम किसी के आने से फ़ायदा नहीं हुआ मैडम, क्योंकि उन्होंने क्या मालूम है हर एक को पेंशन दिया और हर एक को क्या मालूम है अच्छा देखा, बस्ती दवाखाना खोला उन्होंने और शादी मुबारक दिया, हर एक को अच्छा देखा। हर गरीब आदमी भी क्या मालूम है उनके, हाँ गवर्नमेंट में बहुत अच्छा करा मैडम। उन्होंने आने से क्या मालूम है गरीब आदमियों को बहुत अच्छा है मैडम, हेल्पिंग नेचर है। अभी कैसा है गवर्नमेंट? कांग्रेस के पीरियड में क्या मालूम है, खाली मैडम एक बस फ्री करने से क्या मालूम है दूसरे बच्चों को, स्कूल को जाने वाले बच्चों को, कॉलेज जाने वालों बच्चों को क्या मालूम है पास के पर 200 रुपये बढ़ा दिया उन्होंने। ये कोई फ़ायदे का काम नहीं है मैडम ये। उससे पहले क्या मालूम है, सबसे पहले वो फ्री पास लेडीज़ का निकाल देना मैडम, उससे निकाल के दूसरों से क्या मालूम है जेंट्स से निकाल ले रहा पैसे उन्होंने, और हर चीज़ में क्या मालूम है दाम बढ़ा दे रहा उन्होंने। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ మీటింగ్ పెట్టి ఏవైతే హామీలు ఉన్నాయో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే ఇవన్నీ బంద్ అవుతాయి అని చెప్పేసి ప్రజలకు చెప్పడం జరిగింది. సో ఎట్లా చూస్తారు మీరు అందరూ? ఆయన ఓట్లో అడగనీకి వచ్చిండ అర్థం కాలేదు, బెదిరియనీకి వచ్చిన అర్థం కాలేదు, వార్నింగ్ ఇచ్చిండా మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు అయిపోతే ఇవన్నీ బంద్ అవుతాయని క్లియర్గా చెప్పేసిండు. ఇక్కడ ఎవరు ఇది ఏమంటారంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు వేయచ్చు, కానీ ఇక్కడ జూబ్లీహిల్స్లో నిజంగా చెప్తున్నా మేడం సిస్టర్, ఇక్కడ అందరినీ బెదిరియడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్పెషల్గా చెప్తున్నా మీరు వానికి ఓటు వేయాలి, వీళ్ళకు ఓటు వేయాలి, TRSలో వస్తే రానియొద్దు, గేట్లు అడ్డు పెట్టాలి. అది మా ఇష్టం, మా ఇంటికి ఓడొచ్చినా నువ్వు వచ్చినా అది వెల్కమ్ అంటాం, వాడొచ్చినా వెల్కమ్ అంటాం. మేము ఓటు ఎవరికి వేయాలని మేము డిపెండ్ అవుతాం. అంటే సెలెక్టెడ్ పీపుల్ అని ఉంటుంది, దాని మీద పోతే నువ్వు వచ్చి మాకేయాలని బెదిరి నువ్వు నీరా భయ్ మమ్మల్ని బెదిరియనికి ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తున్నా రౌడీయిజం లెక్క చేస్తుంది. నా అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా మేము ఎవరు చూడవాడు ఇంత గడ్డాలు వచ్చి మీసాలు వచ్చి కడాలు వేసుకుని వచ్చి నవీన్ యాదవ్ ఓటేయాలని చెప్పి, నవీన్ యాదవ్ ఏమన్నా మమ్మల్ని ఏమన్నా ఉంచుకుండా మమ్మల్ని జీతాలా మేమేమన్నా, మేము ఎవరికైనా ఓటేస్తాం. సో నాకైతే తెలిసి మా నాన్నమ్మకి పింఛన్ 2000 KCR గారు ఇచ్చారు, మేము KCRకే ఓటేస్తాము. మేము 5000 ఇస్తామంటే 5000 ఇస్తాను నువ్వు ఎందుకు మాకు అంటున్నా, అంటే ఓటుకి 5000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంతా ఓపెన్గా చెప్తుంది. వేయకపోతే మేము మీ సంగతి చూస్తాం, మీ గల్లకు నీళ్ళు రావు, మీ చెత్త తీయరు మీ ఇళ్ళ కాడ, ఇది ఎక్కడిది ప్రజాస్వామ్యం? రౌడీ లెక్క ఇది అయితే కరెక్ట్ కాదు. ఎట్లుండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏమేమి చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? నేనైతే ఒక మాట చెప్తా మేడం, సాఫ్ట్వేర్ సెక్టర్ KCR గారు ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా బ్రహ్మాండంగా ఉండే, జాబ్స్ బాగుండే. బీటెక్ ఎంటెక్ అయిన వాళ్ళు కూడా ఆఖరికి ప్యాండల్స్ జూడియో అనే ఒక షాపింగ్ మాల్లో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే స్థాయికి వచ్చింది. అంతకుముందుకు బీటెక్ ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కాలేజ్ ప్లేస్మెంట్ జాబ్స్ పెట్టించే వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు. ఫీజు రీఎంబర్స్మెంట్ సీట్ వచ్చిన కూడా ఆ ఫీజు రిలీజ్ అవుతేనే సర్టిఫికేట్లు ఇస్తా అంటారు. ఎక్కడ ఇంటర్వ్యూ అవ్వాలి, ఎవరికి వేయాలి? ఇది రేవంత్ రెడ్డి పరిపాలన నిజంగా 100% చెప్తున్నా అస్సలు బాగలేదు. KCR గారు ఉన్నప్పుడే బాగుండే, KTR గారు ఉన్నప్పుడు ఐటీ సెక్టర్స్ చాలా సూపర్గా ఉండే. వేరే కంట్రీకి వెళ్ళి మన ఇండియా తెలంగాణకు వస్తుండే. ఈరోజు తెలంగాణ ఇండియా నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాయి జాబ్స్ కానీ, సాఫ్ట్వేర్ సెక్టర్స్ అన్ని, ఫార్మా సెక్టర్లో కూడా ఎక్కడ కూడా లేదు. జూబ్లీహిల్స్లో నాకు తెలిసి నా ఓటు కానీ మా వాళ్ళ ఓట్లు కానీ పక్క గోపీనాథ్ సుంత గారికి, ఆ మేడంకి అయితే సపోర్ట్ చేస్తాం. మా BRS కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు 10 సంవత్సరాలు పనిచేశారు వాళ్ళు, అందరు గరీబ్ వాళ్ళకి పనిచేశారు. ఇప్పుడు ఓడిపోయారు, ఓకే పర్వాలేదు, BRS వచ్చింది. కానీ ఇది అంటున్నారు కాంగ్రెస్ అని. కాంగ్రెస్ ఏం చేసిందమ్మా? 2 సంవత్సరాలు అయింది, ఏం చేయలేదు కదా. గరీబులు పరేషాన్లు, హైడ్రా అది మొత్తం వస్తే BRS సీఎం అవుతాడు. ఇది ఒక కాంగ్రెస్ వస్తే కూడా సీఎం పడిపోడు, కానీ వచ్చే సంవత్సరంలో మన BRS ఉంటుంది కంపల్సరీ 100%. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయొద్దు అనుకుంటున్నారు? ఏదోనంటే పని చేస్తలేదు కదమ్మా, కనిపిస్తుంది కదా, ఏం పని వస్తలేదు. మేము వర్క్షాప్ ఉంది నాది, ఇది మొత్తం అది ఏమంటారు డెవలపింగ్ దిగిపోయింది, అది మా పని వస్తలేదు. బిల్డింగ్ కడితేనే హౌసింగ్ డిపార్ట్మెంట్ నడుస్తూనే పని మాకు, ఇప్పుడు ఏం పని లేదు. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కారు కలవడం, మా తెలంగాణ కలవడం. ఎందుకు కారే కావాలనుకుంటున్నారు? ఎందుకంటే కొంచెం న్యాయాలు చేశారండి, కొంచెము బీదులను కొంచెం గల్లీలను అన్నీ చేసి నీళ్ళకు కానీ, ఫ్లాట్లకు కానీ, ఒక కిరేకొనలో కానీ
ఒక రూమ్లో కిరాయిగా ఉంటున్నామండి. ఆ రేటు తగ్గించి ఒక బీద వాళ్ళ కుటుంబం ఎట్లుంటుంది, ఒక బీద వాళ్ళ రైతు బిడ్డ ఎట్లుంటుంది, ఒక బీద వాళ్ళ రైతు బిడ్డ చదువుకుంటుంది, చదువుకున్న బిడ్డలు ఎట్లుంటుంది అన్నట్టుగా ఒకటి గమనించారండి. ఇప్పుడు రేపు కాంగ్రెస్కి గెలిపించినాం అనుకోండి, ఇక మేము బిస్సరెత్తుగా వెళ్ళిపోవాలి. రేపు ఢిల్లీ పోవాలి మేము, ఇక్కడ కాదు. అమ్మ సోనియా అడిగి పోవాలి మేము. అమ్మ సోనియా అమ్మ ఓ ఢిల్లీ నవ్వమ్మ అడిగి పోవాలి మేము. ఓకేనండి. ఎందుకు కాంగ్రెస్ గెలిస్తే బాగాలేదా, బాగుండదా? ప్రభుత్వం లేదండి. ఎందుకు లేదండి అడగండి. రేవంత్ రెడ్డి అంటుండు కదా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నేను వచ్చిన తర్వాత. ఏం చేశాడు? ఆడలు ఫ్రీ బస్సులు ఇచ్చాడు, కూలు తగ్గించాడు, రైతు బంధు అన్నాడు లేదు, మహిళా సంఘం అన్నాడు లేదు, పింఛన్ లేదు. ఇంతవరకు పింఛన్ 3,000 అన్నావు. ఏదమ్మా ముసలి 3,000 పింఛన్ అన్నావు. ఏది కరెక్ట్ కదా? నేను చెప్పిన తప్పు, మీరు చెప్పి రాంగ్, మీరు చెప్పి రైట్. మరి ఏదమ్మా ఇంతవరకు కలిసి 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పల్లెటూరులో పెద్దవాళ్ళు ఈయన మనుబేయాలన్నా ఏం చెప్పలేను తల్లి, ఏం చెప్పి ఏడుస్తున్నాడు. ఒక ముస్లిం ఉంటుంది, ఒక కుంటాడు ఉంటాడు, ఒక పిసోడు ఉంటాడు. వాళ్ళకి ఏదమ్మా ఇచ్చింది? కేసీఆర్ ఏమేం చేసిండు మళ్ళీ గత ప్రభుత్వం చేసిన 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క బీదను పంపించాడు. కరెంట్ ఫ్రీ, నీళ్ళు ఫ్రీ ఇచ్చాడమ్మా. నీళ్ళు ఫ్రీ, కరెంట్ ఫ్రీ. ఇప్పుడు ఏం చేస్తుండు వీడు రేవంత్ రెడ్డి కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తుండు కదా. ఏడమ్మా ఏ ఊళ్ళు ఇస్తుండు, ఏ ఊళ్ళు ఇస్తుండు, ఏ జైలు ఇస్తుండు? కరీంనగర్ ఇస్తుండా, మహబూబ్నగర్ ఇస్తుండా, కరీంనగర్ ఇస్తుండా? ఏడేస్తుండమ్మా తల్లి, ఏడేస్తుంది చెప్పు. నిన్న మొన్న ముఖ్యమంత్రి మీ జూబ్లీ హిల్స్లోకి వచ్చి ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మేము అన్ని బంద్ చేస్తామని చెప్పి మాట్లాడుతుండు కదా. మరి ఎవరు? రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడు? అన్ని బంద్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాను అంటుండు కదా. సరే అన్నీ బంద్ చేస్తాను కదా, సరే బంద్ చేయండి, దాని డౌట్ లేదు. మాకు దమ్ముంటే, మా రైతు బిడ్డలను దమ్ముంటే, బీద బిడ్డలను దమ్ముంటే మేము ఆలోచించుకుంటాం. అది మేము ఆలోచించుకుంటాం. రేవంత్ రెడ్డి ఇచ్చేవి ఏం అవసరం లేదు, మీకు కేసీఆర్ కావాలి. నాకు కేసీఆర్ కావాలి. ఎందుకంటే మాకు సాధిండమ్మా 10 సంవత్సరాలు చేసిండు. ప్రతి ఒక్క బీదను ఆదుకున్నాడు, ప్రతి ఒక్క తుర్కులు ఆదుకున్నాడు, ప్రతి ఒక్క ముస్లింస్ ఆదుకున్నాడు, ప్రతి ఒక్క దాన్ని ఆదుకున్నాడు. సాధి కనబెట్టిండు. ములా మహబూబ్ అన్నాడు, వాడు తప్పు చేయలే. కేసీఆర్ ఇప్పుడు తప్పు చేయాలా? తెలంగాణ అప్పు చేసిండంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తప్పు విషయం. అది తప్పు చేసిండు. అయితే ఎందుకు వచ్చినా ట్యాంక్ బండ కాడ అసెంబ్లీ ఎందుకు వచ్చిండు? తాగేసి కట్టించినా, కుటుంబ తాగేసి కట్టించినా. నా ఊరు, నా హైదరాబాద్ డెవలప్ కావాలి, నేను ఒక పెద్ద బిడ్డోన్నే కలిసిపోవాలని చెప్పాడమ్మా. కానీ ఇవన్నీ అబద్ధాలు ముచ్చట అడగకూడదు. ఇవన్నీ అబద్ధాలు అడిగినా అనుకో, అది అబ్బుతున్న పైన గెలిపించుకుంటారా మళ్ళీ మాగంటి సునీత గారిని? పక్కా. బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తరిమి కొడుతున్నారు ప్రజలు, ప్రచారానికి సైతం గల్లీలో తిరగలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ రంగు కనిపిస్తేనే ప్రజలు ఒకలాంటి ఆకర్షితులై వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఏదంటారు, అరే మా పార్టీ, ఇది మా రాష్ట్రం, మా పార్టీ, మా నాయకుని పార్టీ అన్నట్టు ఏ విధంగా ఆదరణ ఉందనేది క్లియర్గా అనిపిస్తుంది. ఇంకొక మాట చెప్తున్నా, దీని రిజల్ట్ విషయంలో కూడా పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. రిజల్ట్ డిక్లేర్డ్ ఆల్రెడీ, మెజారిటీ మ్యాటర్స్ ఇక్కడ. ఒకవైపు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కనుక ఓట్లు వేస్తే అన్ని బంద్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ఆయన ఒక పెద్ద రాజు, ఇది ఒక రాజ్యం, ఎల్లకాలం బతుకున్న రోజులు నేనే ఉంటా అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో మంచి మంచి నిజాం నవాబులు, మంచి మంచి అరచకలు చేసినటువంటి ఎంతో నయం అసంటి రౌడీ షీటర్లు అసంటి అంతం పట్టించారు. తెలంగాణ ప్రజలు ఒక పూట అన్నం తినకుండా ఉంటారు కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే అసలు సహించరు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి చరిత్ర ఏందనేది తెరిచిన పుస్తకం, ప్రతి ఒక్కరికి తెలుసు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఏమో వైఎస్ రాజశేఖర్ గురించి మాట్లాడతాడు. ఇదే సోనియా గాంధీని ఇవాళ అమ్మ సోనియమ్మ అని చెప్పుకొని తిరిగేటామెనే ఈమెనేమన్నా బలిదేవత అని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పెద్ద అవకాశవాది, ఆయన నోటికి వచ్చింది మాట్లాడతాడు. ఆయన మాటలు ఒక మాట ఆపోజిషన్లో ఉన్నప్పుడన్నా అంతో కొంత యూత్ అట్రాక్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు మాత్రం ఊంచుడు ఒకటి తక్కువ ఉంది ఆయన మాటలకి. నేను ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే, ఆయన చెప్తుండు కదా ఆ హామీలియా, ఈ హామీలియా, బియ్యం క్యాన్సిల్ అవుతాయి, కరెంటు క్యాన్సిల్ అవుతుంది అని అంటుండు కదా, ఆర్టీసీ బస్సు క్యాన్సిల్ అవుతుంది అంటుండు కదా. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కానీ పోస్ట్ ఉంటుందా లేదా అది చూసుకోమని ఫస్ట్. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ రూల్ అయిన తర్వాతకి 6 నెలల్లో నా పోస్ట్ ఉంటుందా లేదా అది చూసుకోమను. దాని తర్వాత ఆయన పరిస్థితి ఏంది, మళ్ళీ ఏ జైలు పోలేదు చూసుకోమని ఒకసారి. జూబ్లీ హిల్స్లో మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా? कंपलसरी बीआरएस पार्टी कंपलसरी जीता. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయొద్దు అనుకుంటున్నారు? 6 गारंटी का वादा करें, वो 6 गारंटी में से अभी
उन लोग वोट मांगने आए तो भी कोई भी आदमी उनको रिस्पॉन्सिबल नहीं दे रहा। ఓకే उनका मिनिस्टर को ही पूछ रहे कि हमारा 2000 पेंशन 4000 बोले थे, तो अभी हमारा 4000 पेंशन कहाँ है बोल के पूछे तो आज उनका ने जवाब नहीं है बोलने के वास्ते। ఓకే एक लेडीज़ को बस फ्री कर दिए तो नहीं होता। बहुत इश्यूज़ है पब्लिक का, ఓకే बस का वन इशू से सॉल्व नहीं होता कोई सा भी पब्लिक। बहुत आप 6 गारंटी में से आप बैठे कुछ भी नहीं समझ में आया, एक बस फ्री कर दिए, ऐसा नहीं होता। पूरा इशू करे तो वोट मांगने के लिए उसका गए तो भी मैं ये करा वोट दियो बोले, ऐसा ये उसका ने बात रहता। अभी तुम्हारे पास कुछ भी नहीं है, वोट दियो बोले तो नहीं देते। इसके लिए फिर से बीआरएस पार्टी जीता है। ఓకే ఇప్పుడు కూడా ప్రచారంలో మేము 500కి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీ దగ్గరికి వచ్చి మీరు ఒకవేళ మాకు ఓటు వేయకపోతే అన్నీ బంద్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా మరి. बंद कर दें दो, हाँ बंद कर दो। फिर केसीआर साहब का हुकूमत आता, केसीआर साहब का हुकूमत आता। पहले जैसा चल रहा था 10 साल पहले, फिर से वैसे चलता। अभी 2 साल में भी किसको, अभी तो पूरा तकलीफ में है। पहले तो तकलीफ में आदमी नहीं था। रियल इस्टेट ले लो, हाइड्रा करो, आप कुछ भी कर लो, कौन सा भी पार्टी इतना अच्छा नहीं करे जितना केसीआर का गवर्नमेंट में पब्लिक खुश था। एक आदमी का इशू नहीं है, पूरा तेलंगाना राज्य का परेशानी। మాగంటి గోపినాథ్ కూడా మంచి సోషల్ వర్కర్ కాబట్టి బాగా పేద ప్రజల కోసం పనిచేసింది కాబట్టి 3 సార్లు గెలిచిండు ఆయన. బట్టి కాదు, ఒక వ్యక్తి ఒకసారి గెలవడం అటు కొత్త గెలుతాడు, రెండోసారి గెలవడం ఇంకా అసలు మూడోసారి గెలవడం చాలా గొప్పగా అటువంటి వ్యక్తి ఆయన చేసిండు, డెవలప్ చేసిండు. అందుకే ఇలా ఎక్కడ పోయినా కానీ ఏ వాడకట్టు పోయినా కానీ మళ్ళీ గోపినాథ్కి ఓటేస్తాం, వాళ్ళ భార్యకి ఓటేస్తాం. ఆయనకి వేస్తేనే మాకు ఇంత అభివృద్ధి చేసిన మేము రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలవకముందు, రాష్ట్రంలో రాకముందు అనేక విధాలుగా మోసం చేసి హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిండు. కానీ ఎన్ని హామీలు 420 హామీలు ఇచ్చిండు, 6 ఏమో స్కీములు అమలు చేస్తాం, గ్యారంటీ ఇస్తాను. ఇక 100 రోజులు 100 లేదు, 200 లేదు, 100 కాదు, 100 కూడా చేయలేడు. ఇచ్చినవి కూడా ఏమి ఇచ్చిండు? బట్టి ఇక బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చిండు. ఆ బస్సు పేదలకు కాదు, అసలు పేదలు ఎప్పుడు ఎక్కరు బస్సు, పేదల వాళ్ళకి పండుగలు వస్తేనే ఎక్కుతారు తప్ప. ఇక్కడైతే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నాను. 100కు 100 బీఆర్ఎస్ పార్టీ గెలవాలమ్మా. రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది, పేద మహిళలకు మేలు జరుగుతుంది, నీళ్ళు వస్తాయి. ఇంకా అనేక విధాలుగా మహిళలు కూడా రేవంత్ రెడ్డి ఒక రెఫరెండం లాగా భావించి ఇచ్చిన హామీలన్నా నిలబెడతారని ఒక ఆశ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ గెలవద్దు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆ ఇచ్చిన కేసీఆర్ పెట్టిన స్కీములు రన్నింగ్ చేస్తే చాలు, వాడు కొత్త పెట్టాల్సిన అవసరమే లేదు మాకు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అడుకొత్తునే పరిస్థితి వచ్చింది. అట్లా మరి ఇప్పుడు ఇట్లా చేసిండు, ఆటోలకు చంపిండు, కూలీలకు చంపిండు. అక్కడి నుంచి బీహార్ నుంచి వస్తున్నారు, చేసుకోపోతున్నారు. మాకేం పొట్ట కూడా గడపలేదు, మాకు తినడానికి తిండి లేదు. ఏమైనా ఒకరోజు చేస్తే 2 రోజులు తినాలని అనుకున్నాం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా పని దొరికింది, బాగా మాకు అభివృద్ధి బాగా చెందింది. మేము బతికినాం కూడా, మా పిల్లలను చదివినాం కూడా, స్కూల్ కూడా చదివించాం కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన వచ్చిందంటే మాకు సీఎమే లేనట్లు ఉంది. మాకు ఆపద వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఈ మన గోపినాథ్ చచ్చిపోయి ఈయన కూడా లేకపోయా, మేము ఎవరికి చెప్పుకోవాలని అది మాకు కూడా అర్థమవుతుంది. ఆయన వచ్చినప్పటి నుంచి ఇంత మాకేం డోకా రాలేదు. ఆయన గెలిచినప్పుడు కాడి నుంచి. అప్పుడు గోపినాథ్ ఉన్నప్పుడు తిన్నికి లేదంటే లాక్డౌన్ పడింది, ఆయన పెట్టిండు. లాక్డౌన్ మొత్తం ఆయన చూసుకున్నాడు. మళ్ళీ మాకు 10,000 ఇచ్చిండు. మంచి ఒక గుడిసెకు 10,000 ఇచ్చిండు. తినుండమ్మా మంచిగా వండుండి, మీకు గుడిసెల్లో నీళ్ళు వస్తుంది. ఇప్పుడు గోపీనాథ్ చనిపోయినందుకు టికెట్ మళ్ళీ వాళ్ళ భార్యకి ఇచ్చినారు, గెలిపించుకోవాలనుకుంటున్నారా మరి? గెలిపించుకోవాలి అనే వచ్చినాం కదా, వాళ్ళ భార్యని గెలిపించుకోవాలి. ఈ ప్రభుత్వం మంచిది, మన పేదల ప్రభుత్వం. ఈ కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది దొంగ ప్రభుత్వం. ఆయన వచ్చిందంటే మాకేం లేదు. మీరందరూ మస్తు సంతోషంగా ఉన్నారంట కదా, సంతోషంగా లేదు 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 మాకేం సంతోషం లేదు. మాకు ఫ్రీ బస్ అంటున్నారు, దాంట్లో నూకితే ఒకరినొకరు కొట్టుకుంటున్నాం, దాంట్లో పోతానే కూడా లేవు. మాకు ఇట్లా పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి కోటీశ్వరాలను చేస్తా అంటున్నారు, మహిళలందరినీ కమ్మలు అవన్నీ చేస్తున్నాడు. అలా బీసీలోకే చేసుకుంటున్నాడు.
మాకేం చేయట్లే. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు నిన్ననో మొన్న అన్నారు కదా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మేము ఫ్రీ బస్సు బంద్ చేస్తాము, కరెంటు బంద్ చేస్తాము, గ్యాస్ సిలిండర్ బంద్ చేస్తాము అనుకుంటా మాట్లాడుతున్నారు. ఆయన గ్యాస్ సిలిండర్ ఇస్తానడే, గ్యాస్ సిలిండర్ 500 సిలిండర్ ఇస్తలేడు కదండి, మాకు ఇస్తలేడు. మళ్ళీ అవే 900 గ్యాస్కు. ఆయన ఇచ్చింది ఏమున్నది, మాకు ఆయన చేసింది ఏమున్నది? ఆయన వచ్చి 6 గ్యారెంట్లు అన్నాడు, ఒక బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు తెలంగాణలో, అంతే. ఆయన చేసింది ఏం లేదు, ఆయన ఇచ్చేది ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు. మాకు తెలిసి అయితే మళ్ళీ కేసీఆర్ వస్తేనే మాకు మళ్ళీ అన్ని వస్తాయని మాకైతే అనిపిస్తుంది. ఎలక్షన్స్ పెడితేనైతే కంపల్సరీ కేసీఆర్ వస్తాడు. మళ్ళీ రేవంత్ మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు మీరు? మేమైతే ఇటే ఉండాలనుకుంటున్నాం. మాకంటే గోపినాథ్ వాళ్ళ భార్యకే, ఆమెకే ఓటు, ఆమె రావాలి, అంతే. ఆమెనే గెలవాలి. ఎందుకు నవీన్ యాదవ్ వద్దనుకుంటున్నారు? ఆయన వద్దు. ఆయన చేస్తాడని నమ్మకం లేదు కదా. అలా సీఎంఏ చేస్తలేడు, ఆయన ఏం చేస్తాడు? అలా సీఎంఏ చేస్తలేడు. చేసిన అమలు చేస్తామని ఒక్కటి గుడి వరకు ఒకటి చేయలే కదా. ఈయన చేస్తాడని గ్యారెంటీ ఏమున్నది ఎవరికైనా? వాళ్ళు ఉన్నప్పుడు ఆయన అన్ని చేసిండు కాబట్టి ఆయన వస్తే మళ్ళీ చేస్తాడని నమ్మకం ఉంటుంది ఎవరికైనా. ఆయన చేయనప్పుడు, ఒక మనిషి మీద నమ్మకం వచ్చినప్పుడు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి. అందరూ ఊర్లలో వేసిళ్ళు, సిటీలో వేసిళ్ళు ఓట్లు. నువ్వు ఏం చేసినావు? ఎవరికైనా ఏమని ఇచ్చినావా? ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఒక బస్సు ఫ్రీ అని పెట్టినా 4 తన్నుకుంటారు ఒక బస్సు